వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ఈ మధ్య కాలంలో రుద్రాక్షలను ఎంత పవిత్రంగా చూస్తామో కరంగలి మాల కూడా అంతే ప్రత్యేకంగా ధరిస్తున్నారు. ప్రత్యేకంగా సెలబ్రిటీస్ కూడా ఎక్కువ మంది ధరిస్తుండడంతో సామాన్యులు కూడా అసలు ఏంటి కరంగలి మాల వేసుకుంటే ఎలాంటి ఫలితాలు మనకు ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీస్ పోతాయని ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ అలాగే కరంగలి మాల వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రత్యేకంగా రేడియేషన్ తగ్గిస్తుంది అని చెప్పి, అలాగే ఆలయ నిర్మాణంలో విగ్రహాలలో కానివ్వండి, ఆలయం నిర్మాణ పైభాగంలో ఉండే కలశాలలో కూడా కరుంగలి చెట్టుతో వచ్చే ఆ చెక్కను ఉపయోగిస్తారట. దానివల్ల రేడియేషన్ కూడా తగ్గుతుందట. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు, అలాగే హెల్త్ బెనిఫిట్స్, అలాగే భక్తి కానివ్వండి, ఏదైనా మెంటల్ ఇష్యూస్ ఉన్నా కానీ కరుంగలి మాల ధరించడంతో చాలా వరకు ఉపశమనం పొందుతున్నామని చాలామంది చెప్తున్నారు. మరి ప్రత్యేకించి ఒరిజినల్ కరుంగలి మాల ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒకటి ఫేమస్ అయినప్పుడు డిమాండ్ అండ్ సప్లైని బ్యాలెన్స్ చేసుకోవడానికి డ్యూప్లికేట్ అన్ని మార్కెట్లోకి వస్తుంటాయి. కాబట్టి ఒక మాలని, మనం కరుంగల్ మాలని కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఒరిజినల్ మాల ఏది, డూప్లికేట్ మాల ఏది, ఎలా చూస్ చేసుకోవాలి, ఎలాంటి మాలను మనం తీసుకోవాలి, ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో ఉన్నారు సుభాష్ చంద్రబోస్ గారు. కరంగలి మాల ప్రత్యేకత, ఒరిజినల్ మాలని ఎలా చూస్ చేసుకోవాలో ఈరోజు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే మేడం, జై శ్రీరామ్. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే మానసిక పరిస్థితిని కూడా కరుంగలి మాల మెరుగుపరుస్తుందని చెప్తున్నారు. అసలు మనం కరుంగలి మాల ఎందుకు ధరించాలండి? అసలు ఈ కరుంగలి మాల ఏంటి, ఎక్కడ పుట్టింది, ఎందుకు ఇంత ప్రాముఖ్యత, ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది? మేడం, కరుంగాలి మాల అనేది ఫస్ట్ ఆ కరుంగాలి అనే వర్డ్ మన తెలుగు వర్డ్ కాదు. ఆ పదం వచ్చి తమిళ్కి సంబంధించింది. కరుంగాలి అంటే మన తెలుగులో అర్థం వచ్చేసి నలుపు. మాల అంటే మాల, నల్ల మాల దాని పేరు మన తెలుగులో. మన వాళ్ళు ఏంటంటే అది తమిళనాడులో ఫేమస్ కాబట్టి ఇంకా కరుంగాలి అని ఆ వర్డ్తో పిలవడం మొదలు పెట్టేశారు. ఇంకా అలాగే మన వాళ్ళు ప్రాచుర్యంలోకి ఇంకా అదే పేరులో పెట్టుకొని కరుంగాలి అంటున్నారు. ఒరిజినల్ వచ్చి నల్లమాల అనాలి మనం, కాకపోతే కరుంగాలి అని అంటున్నారు. ఇది వచ్చి మెయిన్ తమిళనాడులో పుట్టింది మేడం. తమిళనాడులో బాగా ఫేమస్. ప్రతి ఒక్కరూ, అది పొలిటీషియన్ అయినా, సినీ ఇండస్ట్రీస్లో ఉండేవాళ్ళైనా, సామాన్యులైనా ప్రతి ఒక్కరూ ధరించదగిన మాల అనమాట, ధరిస్తారనమాట. మనం వెళ్ళి చూసుకుంటే లోకేష్ కనకరాజ్ సార్ కానీ, ధనుష్ సార్ కానీ, విశాల్ సార్ కానీ అందరూ, ప్రతి ఒక్కరు సెలబ్రిటీస్ అందరూ, పొలిటీషియన్స్ అందరూ ధరిస్తారు మేడం. వాళ్ళకి బాగా తెలుసు. మనకి ఈ మధ్య ఏంటంటే గత 1 year నుంచి బాగా నోటెడ్ అయిపోయింది, బాగా ట్రెండ్లోకి వచ్చింది. ఇంకా 6 నెలల నుంచి అయితే ఇంకా బాగా ట్రెండ్లోకి వచ్చింది. ప్రతి ఒక్కరు అసలు ఏంటి అని ముందు చూస్తున్నారు కరంగాలి. కాకపోతే దీంట్లో ఒరిజినల్ ఉన్నాయి, డూప్లికేట్స్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్త చూసి తీసుకోవాలి. మెయిన్ ఈ మాల ధరించడం వల్ల ఉపయోగం ఏంది అని మీరు అడిగారు. ఉపయోగం ఏంటంటే నెంబర్ 1 మేడం, నరదిష్టి అనేది ఎంత ప్రభావం ఉంటుందంటే అది మనందరికీ తెలుసు. మన పెద్దోళ్ళు కూడా సామెత, నరదిష్టి వల్ల నల్లరాయి కూడా నిలువునా చీలిపోద్ది అంటారు. మనం చూస్తుంటాం కూడా ఆల్మోస్ట్. అందుకని ఆ నరదిష్టి పోగొట్టడంలో నెంబర్ 1గా పనిచేస్తుంది మేడం కరంగాలి మాల, నో డౌట్. ఎందుకంటే మన దగ్గర తీసుకొని వాడిన వాళ్ళు వాళ్ళ ఫీడ్బ్యాక్ చెప్తా ఉన్నారు. దానివల్ల నరదిష్టి వల్ల ఏంటి, ఏముంది అని అనుకుంటారేమో. నరదిష్టి వల్ల ఎంత ప్రమాదం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పని చేస్తున్నారు, మంచి శాలరీ, సమ్ అమౌంట్ బాగా వస్తుంది అనుకుందాం. వచ్చినా కానీ వాళ్ళకి నెల వచ్చేలేకి, కొంత టైం వచ్చేలేకి ఆ అమౌంట్ అంతా కనిపించదు, ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటాయి. వాళ్ళకి ఏంలే బాగున్నారు అంటారు. ఆడ పాపం వాళ్ళు బాగుండే వాళ్ళు కూడా ఒక్కసారిగా కొలాప్స్ అయిపోతారు. అలా హెల్త్ ఇష్యూస్ రావడము, తర్వాత చిరకాగ్గా ఉండడము, తర్వాత ఇంట్లో చిన్న చిన్న గొడవలు, ఇలాంటివన్నీ ఈ నరదిష్టి ప్రభావం వల్ల ఉంటుంది. అలాంటప్పుడు ఈ మాల వేసుకుంటే అటువంటి ప్రభావం ఏముండదు. ఆ దిష్టి ప్రభావం అంతా మాలకు పడుతుంది, మనకేముండదు. ఇంకొకటి సెకండ్, పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్. పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్ అంటే ఏందో కాదు అది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క మనిషికి ఒక ఆరా ఉంటుంది, మన చుట్టూ ఒక ఆరా ఉంటుంది. ఆ ఆరా అనేది కొంతమందికి పాజిటివ్గా ఉంటుంది, కొంతమందికి నెగిటివ్గా ఉంటుంది. ఆ నెగిటివ్గా ఉండే ఆరాని పాజిటివ్గా ఎలా చేసుకోవాలి అనేది చాలామందికి తెలియక పెద్ద పెద్ద హోమాలు ఇంకా రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. ఇందాక మీరు అన్నట్టుగా రుద్రాక్షలు కూడా ధరిస్తారు. అవి ధరించినప్పుడు కొంత సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంత సక్సెస్ కాకుండా అలాగే ఇంకా బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ మాల ధరిస్తే ఆ నెగిటివ్ ఆరాని మనం 100కి 200% పాజిటివ్గా మార్చుకోవచ్చు. 100కి 200% పాజిటివ్గా కూడా ఉంటుంది. ఓకే, అంటే ఈ మాల ప్రత్యేకంగా వీళ్ళే ధరించవచ్చు, వీళ్ళు ధరించకూడదు అంటే అలాంటి నియమాలు ఏమైనా ఉన్నాయండి?
అదే మేడం, ఈ మాల ప్రత్యేకంగా వీరు వారు అంటూ ఏమి పుట్టిన పిల్లవాళ్ళ నుంచి పండు ముసలి వరకు అందరూ ధరించవచ్చు. ప్రతి ఒక్కరు ఆడ మగ ఇద్దరు ధరించదగిన మాల. కాకపోతే మీరు నియమాలు అడిగారు, నియమాలు చాలా మందికి అయితే చాలా డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా అండి, ఇది మాల ధరించి నాన్ వెజ్ తినొచ్చా, చనిపోయిన వాళ్ళ దగ్గర పోవచ్చా, నైటు సంసార జీవితంలో ఉన్నప్పుడు ఎలా, ఇంకా రకరకాలుగా అడుగుతున్నారు. అవన్నిటికీ మీకు క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ ఈ మాల మనం ఎందుకు వేసుకునేది, నరదిష్టి రాకుండా, పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్, ఎటువంటి చెడు మన దగ్గరకు రాకుండా, తర్వాత మన కెరియర్ గ్రోత్ ఇంప్రూవ్మెంట్, ఫైనాన్స్ పరంగా ఇంప్రూవ్మెంట్, హెల్త్ ఇష్యూస్ ఉన్న కంట్రోల్లో ఉండడానికి ఈ మాల ధరిస్తాం. ఇప్పుడు మనం ఉన్నాం మేడం, మీరే ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా బయట డిన్నర్కి వెళ్దామని పిలుస్తారు, వెళ్తారు ఒక రెస్టారెంట్కి. అక్కడ చెడు కళ్ళు అనేవి ఎన్నో ఉంటాయిగా. దిష్టి అనేది 10 మందిలో పోయినప్పుడే తగులుతుంది, కానీ ఇంట్లో ఉన్నప్పుడు దిష్టి అనేది తగలదు. ఆ కళ్ళు అనేది ఆ 10 మందిలో పోయినప్పుడే తగులుతాయి. అలాంటప్పుడు ఈ మాల తీసి పక్కన పెట్టిపోతే మనకు ఉపయోగం ఏముంది? అదొకటి. ఇంకొకరు ఏంది, చనిపోయిన వాళ్ళ దగ్గర పోవచ్చు అంటారు. చనిపోయిన వాళ్ళ దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఎంత ఉంటుంది, బీభత్సంగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ మాల తీసి పోవడం వల్ల ఉపయోగం ఏముంది? ఈ మాల వేసుకునేది ఎటువంటి నెగిటివ్ రాకుండా, ఎటువంటి చెడు రాకుండా ఉండడానికి కదా. వేసుకొని వెళ్ళొచ్చు, హ్యాపీగా వెళ్ళొచ్చు మేడం. అది ఇంకా కాకపోతే పర్టికులర్ గా లేడీస్ కి ఒకే ఒక నియమం, అదేంటంటే నెలసరి టైంలో మీరు తీసి పక్కన పెట్టి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకొని పసుపు నీళ్ళు చల్లి ధరించాలి, అంతే. ఇంకా నైట్ టైం సంసార జీవితంలో అని అడిగారు, అది మీ ఇష్టం, డిపెండ్ అపాన్స్ మీ కన్వీనియన్స్ ని బట్టి మీరు తీయాలంటే తీసుకోవచ్చు, తీయాలని రూల్ లేదు. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్స్ కాబట్టి ఏదైనా పాజిటివ్ గా తీసుకోవచ్చు. ఒక చిన్న సందేహం అండి, ఇప్పుడు జనరల్ గా అమ్మాయిలకి ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా పీరియడ్స్ వచ్చినప్పుడు అప్పుడు తీసి పెట్టేసి తర్వాత క్లీన్ చేసుకొని వేసుకోవచ్చా? తీసి బ్యాగ్ లో పెట్టేసుకొని ఇంటికి వచ్చేసి ఇంట్లో ఎవరి చేతన్నా తీయించి దేవుడి దగ్గర పెట్టి ఇచ్చేస్తే సరిపోతుంది. పెట్టే ముందైనా కొంచెం పసుపు నీళ్ళు చల్లేసి పెట్టేసినా సరిపోతుంది. ఇంకా మళ్ళీ దాని మహిమ పోవడం అలాంటివి ఉండవు కదా? ఏముండదు, అదేముండదు. మహిమ పోవడం చాలా మంది ఏదో రకరకాలుగా చెప్తున్నారు, మహిమ పోతుంది, దాని ఎనర్జీ పోతుంది, అదేని ఏదో చెప్తాను. అవి ఏమొద్దు. మామూలుగా ఒకసారి మీరు ఒరిజినల్ మాల ఎక్కడ తీసుకున్నా దాన్ని ఇలాగే వాడుకోండి, ఏమి ఇబ్బంది ఉండదు. ఎలా తయారు చేస్తారండి రుద్రాక్షలు? అంటే రుద్రాక్ష చెట్టు నుంచి రుద్రాక్షలు వస్తాయి, వాటిని అమ్ముతారు అని చెప్తారు. మరి కరుంగలి కూడా అట్లానే చెట్టు నుంచి ఏమైనా కాయలాగా అలా కాస్తాయా, లేకపోతే ఎలాగా? కాయలు కాదు మేడం, కరెక్ట్. రుద్రాక్షలు ఏంటంటే ఒక కాయ నుంచి వస్తుంది. ఇదేంటంటే ఈ మధ్య కాలంలో చాలా మంది చెప్తున్నారు గ్రేడ్ 1, గ్రేడ్ 2 మీకు సర్టిఫికేట్స్ ఇస్తాము, అది ఇది రకరకాలుగా అమ్మేవాళ్ళు వాళ్ళ మార్కెటింగ్ ట్రిక్స్ ప్రకారం చెప్పుకుంటున్న ఇబ్బంది లేదు. గ్రేడ్ 1, గ్రేడ్ 2 వస్తుంది అనేది మటుకు అబద్ధం. అది చెప్పడం ఏంటంటే గ్రేడ్ 1 అంట చెట్టు కాండం నుంచి తయారు చేస్తారు, గ్రేడ్ 2 వచ్చి పైన బెరడ్ నుంచి తయారు చేస్తారు. బెరడ్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఇంట్లో చెక్క వాడతాం కదా, చెక్క మొగ్గ అంటారు, చెక్క, అది బెరడు. అసలు బెరడ్ తో ఏ మాల తయారు చేయరు. ఆ బెరడు ఎంతో పలచంగా ఉంటది, దాని మీద బ్లేడ్లు పెట్టినప్పుడు అది చిందరవందర అయిపోద్ది. అది అసలు తయారు చేయరు. ఫస్ట్ అది గ్రేడ్ 2 అనేది ఉండదు, ఉండేది ఒరిజినల్ డూప్లికేటే ఉంటది. వీటిలలో ఎలా తయారు చేస్తారంటే చెట్టు లోపల కాండం నుంచే తయారు చేస్తారు. ఈ చెట్టుకి ఏంటంటే మధ్యలో బ్లాక్ గా ఉంటది, దీని పేరు ఎబోని ట్రీ, చుట్టూ వైట్ ఉంటది బార్డర్. ఆ వైట్ బార్డర్ అసలు తయారు చేయరు, ఓన్లీ ఆ బ్లాక్ నుంచే తయారు చేస్తారు. అంటే చెక్క, ఒరిజినల్ చెక్క అంటే మనకి ఇంట్లో గుమ్మాలు, కిటికీలు, దర్వాజులు ఇవి తయారు చేస్తాం కదా, తలుపులు, అలాగనే చెక్క నుంచే తయారు చేస్తారు. అంతే మేడం. ఇప్పుడు కరుంగలి మాల వేసుకున్నప్పుడు రేడియేషన్ కూడా కంట్రోల్ చేస్తుంది అని చెప్తున్నారు. ఎంతవరకు అంటే నిజం అందులో? 100% కరెక్ట్ మేడం. అదే రేడియేషన్ అంటే అదే పాజిటివ్ వైబ్రేషన్స్. అది ఎలా తెలుస్తుంది అంటే మనకి రోజు వేసుకొని ఆ నెగిటివ్నెస్ గా బాధపడే వాళ్ళని అడిగితే కరెక్ట్ వాళ్ళు చెప్తారు. అది ఎలాగంటే నైట్ టైము పడుకున్నప్పుడు పిచ్చి పిచ్చి కళ్ళు వస్తాయి, అదంతా నెగిటివ్. తర్వాత వచ్చేసి మన చుట్టూ ఉండే వాతావరణము, మనం ఎవరి దగ్గరికన్నా పోయినా కానీ మనం చూసి టక్కుమని అసహించుకోవడము, తిట్టడము, అలాంటివన్నీ ఉంటాయి. కానీ ఇది వేసుకుంటే ఏంటంటే నేను పర్సనల్ గా చెప్తున్నా మేడం, నేను ఇచ్చిన దాదాపు వేలల్లో ఇచ్చాను. చాలా మంది ఫోన్ చేసి సమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫోన్ చేసి, బాబు మా దగ్గరికి కొంచెం ఫైర్ గా వచ్చిన వాళ్ళు కూడా ఈ మాల వేసుకున్నా కరెక్ట్ గా 10 days 1 month లోపు మాతో ఉండే నెగిటివ్ గా ఉండే వాళ్ళు కూడా మాకు ఎంతో ఇప్పుడు పాజిటివ్ గా చాలా బాగా మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్పడము. తర్వాత ఆఫీసులో పనిచేయడం, ఆఫీసులో బాస్ పర్పస్ గా కూడా వాళ్ళకి
ఇబ్బందులు ఉంటాయి. అది చేసుకున్నా కూడా ఎందుకో మరి మాకు వాళ్ళు సాఫ్ట్ కార్నర్ లో ఉన్నారు అని చెప్తున్నారు. అది అలాగా అది పాజిటివ్ నెగిటివ్ వైబ్రేషన్ ఖచ్చితంగా. మీరెందుకు అసలు ఇటువైపు వచ్చారంటే కరుంగలి మాలిలా అందరికి ఇవ్వాలి, మీరు ఓన్ గా తయారు చేస్తున్నారని చెప్పారు, ఎందుకు అంటే ఈ సైడ్ రావడానికి ఏమైనా మెయిన్? అవును మేడం, చాలా మంది అడిగారు అసలు మీరు యంగ్ కదా, మీకు అసలు సంబంధం ఏంది కరుంగాలకి దీనికని అడిగారు. అవును మేడం, కరెక్ట్. నేను ఒక టెంపుల్ గురించి వీడియో చేశాను మేడం. చేస్తే అక్కడ ఏంటంటే ఈ కరుంగల్ మాల్లు అమ్ముతారు మామూలుగా అని అని ఇట్లాగే యూట్యూబ్ లో నేను చూసి వెళ్ళా. వెళ్తే ఆ టెంపుల్ విపరీతంగా రేట్లతో అమ్ముతున్నారు. 1500 నుంచి 2000, బ్లాక్ చేసి 2,500, 3,000 కూడా అమ్ముతున్నారు. పర్సనల్ గా నేను కూడా ఫేస్ చేసి నేను కూడా బ్లాక్ లో కొనుక్కొచ్చుకున్నా. ఆ రోజు 1500 పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ క్యూలో ఉండి వాళ్ళని అడిగితే అక్కడ లేదు అని అంటే పక్కన ఎక్కడ రూమ్ లో అమ్ముతుంటే 1500 ఇచ్చి నేను పర్సనల్ గా కొనుక్కొచ్చుకున్నా. వచ్చిన తర్వాత నేను ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఏందనేది ఒక గైడెన్స్ అని ఇచ్చా, నా నెంబర్ ఇచ్చా. అంటే నాకు పర్సనల్ గా యూట్యూబ్ ఛానల్ ఉంది. వాళ్ళంతా నాకు కాంటాక్ట్ అయ్యి బాబు ఇట్లా మాకు కూడా కావాలి, అక్కడేమో మాలలు దొరకట్లేదు, బాగా డిమాండ్ గా ఉంది, ఏమన్నా కొంచెం మాకేమన్నా అవైలబుల్ చేపిస్తారా అని అడిగారు. అసలు ఏంటి ఏంది ఇది మొత్తం అని నేను ఒక 2-3 months మొత్తం రీసెర్చ్ చేశాను. చెన్నై వెళ్ళేసి మొత్తం తిరిగి అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఏంది అనేది మొత్తం చూసి ఓకే ఇది మనం కూడా మన వాళ్ళకి అందిద్దాం. మన వాళ్ళకి ఫస్ట్ మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఫస్ట్ సప్లై చేసింది మనము. మనతో పాటు 1-2 ఉన్నారు, వాళ్ళు మొత్తం ఒక 3-4 ఇప్పుడు చాలా మంది సప్లై చేస్తున్నారు. ఈ విధంగా అందరికి మనం కరుంగల్ మాల్లో అందిస్తున్నాం. ఎన్ని టైప్స్ ఉంటాయండి? అంటే మామూలుగా రుద్రాక్షలు చూసుకుంటే మనం ఏకముఖి రుద్రాక్ష అని చెప్పి ద్విముఖి అని ఉంటాయి. కరుంగలి మాల్లో కూడా అలాంటిది స్పెసిఫికేషన్స్ ఉన్నాయా? ఈ మాల తీసుకుంటే ఇలాంటి బెనిఫిట్స్? అదే మేడం, అదే అలా ఏముండదు, ఇన్ని టైప్స్ అని ఏముండదు. దీంట్లో ఉండేది 2 రకాలు, ఒరిజినల్, డూప్లికేట్. అంతేనా? అంతే, ఒరిజినల్, డూప్లికేట్ ఆ 2 తప్ప ఇంకా ప్రత్యేకించి ఇన్ని రకాలని ఉండదు. ఆ ఒరిజినల్ కూడా మీరు కరెక్ట్ గా మీకు నమ్మకమైన వాళ్ళ దగ్గర కొనండి. డూప్లికేట్ ఎలా కనుక్కోవాలి అనేది కూడా నేను మీకు క్లియర్ గా చెప్తా. ఓకే, ఇప్పుడు ఏమైనా తీసుకొచ్చారా మా కోసం? నేను ఒరిజినల్ మాల్ తెచ్చా మేడం. ఇదిగోండి మేడం, ఇవి ఒరిజినల్ మాల్లు. ఇది వచ్చి 10 mm సైజు. 10 అంటే బాల్ సైజ్ అంటే ఇది? అవును, ఇది రౌండ్ బీడ్, ఈ పోస అంటాం. బీడ్, ఓకే, పోస, తెలుగులో పోస. ఈ పోస సైజు 10 mm. ఇది వచ్చేసి 10 mm అన్నమాట. దీంట్లో 108 ఉంటాయి. అంటే ఋషులు అలాంటి వాళ్ళు వేసుకుంటారా? అవును, స్వామీజీలు వాళ్ళు వేసుకుంటారు. కొంతమంది మామూలు ప్రజలు కూడా అడుగుతారు. తర్వాత వచ్చేసి ఇది ఎలా కనుక్కోవాలంటే మెయిన్ ఒరిజినల్ మాల ఇది వెయిట్ వచ్చేసి 70 గ్రాములు ఉంటది. 70 నుంచి 75 గ్రాముల లోపు ఉంటుంది 10 mm అయితే. ఇదే 6 mm అయితే 40 నుంచి 45 గ్రామ్స్ ఉంటది వెయిట్. 40 నుంచి 45 ఉంటది. ఇది 6 mm మేడం. ఇది వచ్చి 30 నుంచి 35 గ్రామ్స్ ఉంటది. ఇది 8 mm, 40 నుంచి 40 గ్రామ్స్ ఉంటది. మొత్తం 108 ఉంటది. ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ నెంబర్ 1 ఒక పెద్ద బకెట్ లో వాటర్ తీసుకోండి. తీసుకొని దాంట్లో వేయండి మాల. వేస్తే ఒరిజినల్ మాల అయితే వాటర్ లోపలికి మునిగిపోద్ది. ఒరిజినల్ అయితే కిందకి మునిగిపోతుంది. డూప్లికేట్ అయితే వాటర్ పైన తేలుతుంది. అది మీరు 8 mm వేసినా, 6 mm వేసినా, 10 mm వేసినా, ఏ మాల వేసినా సేమ్ రిజల్ట్. కానీ నార్మల్ గా మీరు వుడ్ తో చేశారు అని చెప్తున్నారు కాబట్టి ఏదైనా ఏ చెట్టు నుంచి అయినా వచ్చిన వుడ్ అనేది పైకి తేలుతుంది కదండి. అవును, అదే నేను చెప్దాం అనుకుంటున్నా. చాలా మంది డౌట్ ఉంటది, ఏమంటే వుడ్ కదా ఇప్పుడు పడవలు అన్ని చేస్తుంటారు చెక్కతోనేగా, అదంతా వాటర్ మీద తేలుతుంది. కానీ ఈ చెక్కకున్న విశిష్టత ఏంటంటే ఈ ఒక్క చెక్క మాత్రమే వాటర్ లో మునుగుద్ది, ఇంకే చెక్క వాటర్ లో మునగదు. ఈ ఒక్క చెక్క మాత్రమే, కరుంగలి చెట్టు నుంచి వచ్చిన వుడ్ మాత్రమే నీళ్ళలో మునిగిపోతుంది. ఎబోనీ ట్రీ, ఎబోనీ ట్రీ నుంచి వచ్చింది కాబట్టి వాటర్ లో మునుగుతుంది మేడం. ఇది చిన్న బ్రాస్లైట్ అయినా వాటర్ లో మునుగుద్ది, పెద్ద మాల అయినా వాటర్ లో మునుగుతుంది. అంటే చెట్టు పేరు ఎబోనీ ట్రీ, తీసుకొని మనం చేసిన తర్వాత ఆ మాలని కరుంగలి మాల అంటాం. అంతే మేడం. ఎక్కడైనా పెట్టి పూజ చేసుకుని ధరించవచ్చు ఏ స్వామి దగ్గర మన గోత్రనామాలతో. ఇది 2వ పద్ధతి. మాలలో ఒక పోస్ట్ తీసుకొని ఒక గరుకు రాయి మీద రఫ్ చేయండి. ఒరిజినల్ మాల అయితే గంధం లాగా అరుగుతుంది. మన గంధం ఇంట్లో ఎట్లయితే రుద్దుతామో అలాగా. అదే ప్లాస్టిక్ అయితే చిన్న చిన్న పొక్కులు వేస్తుంది. గాజు అయితే గర సౌండ్ వస్తుంది. అంటే ఇప్పుడు కరుంగలి మాల ధరించడానికి అంటే పూజ చేయించుకోవడం కానీ, టెంపుల్ కి వెళ్ళి ఆ రోజు ఏమైనా దేవుడి దగ్గర పెట్టడం అలాంటివి ఏమైనా చేయాలా? చెయ్యాలి మేడం. చాలా మంది ఏంటంటే మేము 41 రోజులు పెట్టి పూజ చేస్తున్నాము, 30 రోజులు చేస్తున్నాము, అది ఇదని ఏదో చెప్తున్నారు. అవి ఏమొద్దు, మీకు ఒరిజినల్ మాల దొరికితే తీసుకొని
మీ దగ్గరలోని ఏ టెంపుల్కైనా వెళ్ళండి. ఉమ్, పలాని దేవుడు అని ఏమో అవసరం లేదు, ఉమ్, శివాలయం అన్న పర్లేదు, మీ కులదైవం ఏ దేవుడి దగ్గరకైనా తీసుకెళ్ళి ఉమ్, దేవుడి మీద మెడలో కుదిరితే మెడలో వేయించి, లేదు పాదాల దగ్గర పెట్టించి ఉమ్, మీ గోత్రనామాలతో అభిషేకాలు చేయించుకొని పూజ ఓకే. చేయించుకొని ఉమ్, వచ్చి అక్కడే ధరించని ఇంటికి రండి, లేదా ఇంటికి తెచ్చి ధరించుకోవచ్చు, ఓకే. ఇబ్బంది లేదు. అంటే ఒక మాలలాగా స్వీకరిస్తే బాగుంటది అంటారా? నార్మల్ గా మనం అవును, అయ్యప్ప అవును. మాలలు గానీ ఏమన్నా ఉమ్. వేసుకున్నప్పుడు ఒక మండలంలాగా స్వీకరించి అవునవును. కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటాం. అవును మేడం. ఇప్పుడు కరుంగలి మాల వేసుకున్నప్పుడు కూడా ఏదైనా జపం చేసుకోవడం కానివ్వండి అంటే చేసుకోవచ్చు మేడం. చాలా మంది అడిగారు, ఉమ్, జపం చేసుకోవచ్చు అని అడిగారు. చేసుకోవచ్చు. ఎందుకంటే మనం జపం చేసేది ఎందుకు, ఉమ్, కొంచెం పాజిటివ్ కోసం, అవును. పాజిటివ్నెస్ కోసం, ఉమ్, ఎటువంటి పిచ్చి పిచ్చి ఆలోచన లేకుండా ఉమ్, కొంచెం మైండ్ ఫ్రీగా ఉండడానికి, దానికోసం కదా. ఉమ్, ఖచ్చితంగా తీసుకొని జపం చేయండి. ఉమ్, చాలా మంది కూడా చేస్తున్నారు. చేస్తే ఇంకా మంచిది, ఇంకా వాళ్ళకి రిజల్ట్ బాగుంటది. ఓకే. జనరల్ గా ఒక వస్తువు కానివ్వండి, పూజా వస్తువు అయినా ఏదైనా ఒక ట్రెండింగ్ లోకి రావాలి, అందరూ బాగా దాన్ని ఇష్టపడాలి అంటే ఏదో ఒక ప్రత్యేక కారణం ఉంటుంది. అవును మేడం. మన రూట్స్ అనేవి కరుంగలి మాల ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలోవి కాదు, మనకు తెలియదు. అవును. ఎందుకు ఇంత క్రేజ్ వచ్చింది కరుంగలి మాల అంటే అందరు ఇప్పుడు చాలా మంది ఇష్టపడుతున్నారు. ఈవెన్ గూగుల్లో సెర్చ్ చేస్తున్నారట ఏంటి బెనిఫిట్స్ అని చెప్పి. ఒక్కసారిగా మార్కెటింగ్ కూడా పెరిగిపోయిందని చెప్తున్నారు. అవును మేడం. ఏంటండి దాని వెనక ఏముంది? ఏం లేదు మేడం, ఇది ఒకసారి ఇట్లాగే ఛానల్లో ధనుష్ సార్ ఉన్నారు కదా, ఉమ్, సినిమా ధనుష్ హీరో, గారు. అవును. తమిళనాడు. ఉమ్, ఆ సారు ఒక ఛానల్లో చెప్పారు, ఉమ్, నేను కరుంగల్ మాల వేసుకున్నాక నాకు బాగా కొంచెం అప్పటి నుంచి నాలో మార్పు మొదలైంది, ఉమ్, కొంచెం బాగుంది, అది వేసుకున్నాక నా లైఫ్ చేంజ్ అయిందని చెప్పుకొచ్చారు. ఓకే. ఇప్పుడు సాయి పల్లవి గారి చేతికి ఉండేది కూడా కరుంగలి మాలేనా? అవును మేడం, కరుంగల్ మాలే. ఓకే. కరుంగల్ మాలే. ఉమ్, అది ఏంటంటే లేడీస్ ఏంటంటే మెడలో వేసుకోకపోతే ఇట్లా హ్యాండ్కైనా చుట్టేసుకోవచ్చు. చుట్టేసుకోవచ్చు. ఉమ్. చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు బ్రేస్లెట్ లాగా ఏమైనా దొరుకుతాయా అండి? ఉంది మేడం. బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయి, 6mm 8mm రెండు ఉన్నాయి. ఉమ్, అవి వేసుకుంటే పెద్ద ఉండదు మేడం మనకి ఎఫెక్ట్. ఉమ్, మాల వేసుకుంటేనే ఉంటది. ఓకే. ఎందుకంటే మాల్లో 108 పూసలు ఉంటాయి. ఉమ్, 108 అనేది మన హిందూ సాంప్రదాయం ప్రకారం అవును. ఎంతో ఇష్టం. అవునవును. ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ వేసుకుంటూనే ఉన్నారండి. చాలా మంది చెప్తున్నారు, అక్కడక్కడ చూస్తున్నాం మనం, కరుంగలి మాల వేసుకున్న తర్వాతే ట్రాన్స్ఫార్మ్ అయిందని చెప్పి. ఇంకా ఎవరికైనా మీరు పర్సనల్ గా ఇవ్వడం కానీ అవును మిమ్మల్ని మేడం, అప్రోచ్ అవ్వడం కానీ జరిగిందా? ఇచ్చా మేడం. నా లక్ ఏంటంటే మాకు భైరవఖాన్ అని ఒకటి దగ్గరలో ఉంటది, ఉమ్, మాకు ప్రకాశం జిల్లా. అక్కడికి నేను మామూలుగా ఫ్యామిలీతో వెళ్ళాను. ఉమ్, శ్రీకాంత్ సార్ వచ్చారు. శ్రీకాంత్ సార్ గారు నా హ్యాండ్తో నేను ఇచ్చా డైరెక్ట్ గా. ఓకే. హీరో శ్రీకాంత్ గారికి. హీరో శ్రీకాంత్ సారు, ఉమ్, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వాళ్ళందరికి ఇచ్చాను. ఉమ్, అంతేకాదు ఈ మాల మెయిన్ ఇంకా బాగా ట్రెండ్ అవ్వడానికి మన తెలుగు రాష్ట్రాల్లో కారణం ఏంటంటే నాగబాబు సార్ గారు. ఉమ్, మీరు చూస్తే నాగబాబు సార్ గారు నిన్న కూడా ఒక మీటింగ్ జరిగింది, ఉమ్, హాఫ్ మాల బయటకు వేస్తున్నారు. ఉమ్, మీరు చూసారో లేదో, హాఫ్ మాల ఇట్లా బయటకు వేస్తున్నారు. ఉమ్, నాగబాబు సార్ ఎప్పుడు వేసుకొని ఉంటారు, సుమన్ సార్ వేసుకున్నారు, ఉమ్, తర్వాత సాయి పల్లవి మేడం గారు హ్యాండ్కి చుట్టుకొని ఉంటారు. అవును, ఇంకా ఒక మాట చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు సార్ కూడా అవును. వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా మీరే సజెస్ట్ చేశారండి కరుంగలి మాల కానీ మీరు ఇవ్వడం అలాంటివి ఏమైనా జరిగాయా? లేదు మేడం, నేను సజెస్ట్ చేయలేదు. సార్ వాళ్ళు ఆల్రెడీ వారాహి అమ్మవారు దీక్ష తీసుకున్నప్పుడు అవును, వేసుకున్నారు. అవును. ఉమ్, నేనేం చేయలేదు, సారే తెచ్చి వేసుకున్నారు. ఉమ్, త్వరలో కలిసి ఇవ్వాలి మేడం, పర్సనల్ గా ఇవ్వాలి. ఓకే. ఇస్తాను మేడం. నిజంగా తెలుగు వాళ్ళకి తెలిసింది అంటే నాగబాబు గారు వేసుకున్నారు, బట్ పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న తర్వాత అసలు ఏంటి అది ఇంకా బాగా రీచ్ అయిపోయింది మేడం. అవును, అంటే ఒక సెలబ్రిటీ వేసుకున్నప్పుడు ఏంటంటే అందరూ చూస్తారు వాట్ ఈజ్ వాట్ అని. అంతేకాదు అలాగే ట్రెండ్ అయిన తర్వాత కూడా జనాలు వేసుకున్నా కూడా దాని యొక్క ఫలితం రాబట్టి ఇంత ట్రెండ్ అవుతుంది మేడం, లేకపోతే అంత ట్రెండ్ అవ్వదు. నాకు దాదాపు మన దగ్గర పర్చేజ్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఫోన్ చేసి రిపీటెడ్గా వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, ఇంకా బయట ఎవరన్నా ఉన్న వెల్ విషర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ రెఫర్ చేసి ఇప్పిస్తున్నారు మాల్లో. నిజంగా దైవజ్ఞ లేకపోతే మనం ఏది చెయ్యలేము అని చెప్తూ ఉంటారు. మీరేదో ఒక టెంపుల్ గురించి పెట్టిన వీడియో కాస్త కరుంగలి మాల ఒరిజినల్ తయారు చేసి మీరే ఇచ్చేంత ఉన్నారు అంటే మేబీ ఏదో సమ్ దేవుడి ఆజ్ఞ ఉందని అనుకుంటున్నాను. మనందరికి మనం చేయలేము. నాకు కూడా నేనేదో బిజినెస్ పరంగా కాదు, చాలా మంది ఫోన్ చేసి వాళ్ళకి ఉన్న చాలా లక్షలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి తీరినటువంటి బాధలు ఈ మాల వేసుకుంటే తీరిందంటే మీరు నమ్మరు, అంత పవర్ ఉంది. అంటే అందరికీ తీరిందా అంటే అందరు కాదు, 90% అయితే సక్సెస్ అయ్యారు. ఓకే. ఆ రిమైనింగ్ 10% అనేది ఇంకా వాళ్ళకి కొంచెం కరెక్ట్ చేసుకోవాలి. మనం ఇచ్చిన 90%
హ్యాపీగా ఉన్నారు, ఉమ్, చాలా ఆనందంగా ఉన్నారు. ఉమ్, నాకు కూడా ఒక రకంగా చాలా ఆనందంగా ఉంది, అవును. ఎందుకంటే మన వల్ల 10 మంది బాగుపడ్డారు. నిజంగా మనం డబ్బులు పెట్టి కొనుక్కోవడం గొప్ప కాదండి. నిజంగా ఒక ఒరిజినల్ మాలలు కానీ ఏదైనా కానీ డూప్లికేట్ చేయకుండా ఇప్పుడు ఏ వస్తువుకైనా డూప్లికేట్ దొరుకుతుంది కాబట్టి ఈ డివోషనల్గా ఉన్నప్పుడు కూడా మంచి బెనిఫిట్స్ వచ్చేలాగా ఒరిజినల్ ప్రోడక్ట్స్ దొరకడం చాలా అవును, విశేషం అని చెప్పుకోవచ్చు. మీరు కూడా మంచిగా ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలని చెప్పి, చాలా మంది మీ ద్వారా క్యూర్ అవ్వాలని చెప్పి కూడా మేము థ్యాంక్ యూ కోరుకుంటున్నాము. మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ అండి. యూ సో మచ్ మేడం.